చాలామందికి వాస్తు గురించి సందేహాలుంటాయండి. మాకు వాస్తు దోషం ఉందంటున్నారు. సొంత ఇల్లు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. పలానా గురువుగారిని ఒకసారి సంప్రదిస్తే వాస్తు దోషం చాలా ఉంది ఇంటికి. ఇవి మీకు చాలా అనర్థాలు తీసుకొస్తుంది. లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు కూడా అని చెప్పారు. అంటే ఎందుకు వస్తాయి ఈ సమస్యలు? వాస్తులో నిజంగా అటువంటి శక్తి ఉంటుందా? ఇవి నివారించుకోవాలంటే ఏంటి పరిహారాలు? కొన్ని స్టాండర్డ్ ఉంటాయమ్మా. స్టాండర్డ్ అంటే ఏంటి? ఒక ఇంటికి ఆగ్నేయం పెరిగిందనుకోండి, మీరు ఏమి అడగక్కర్లా. ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోవటం కానీ, అంటే చనిపోవటం కానీ, లేకపోతే వాళ్ళు తీవ్రమైన అనారోగ్యంతో కానీ ఉంటారు. ఆగ్నేయం పెరిగితే అది గ్యారంటీగా, దాంట్లో ఏం సందేహం లేదు. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఈశాన్యంలో కనుక వాళ్ళు బాత్రూమ్, లెట్రిన్ కానీ బాత్రూమ్ కానీ కట్టుంటే ఆ ఇంట్లోకి వెళ్ళి చూడండి, ఆ ఇంట్లో ఒక్కళ్ళైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. ఎవరికైతే నైరుతిలో సింహద్వారం పెట్టుకుంటారో ఆ ఇల్లు రాజును కూడా బికారు చేసేస్తుంది. మీరు వెళ్ళి గమనించుకోవచ్చు. ఆ ఇంట్లో ₹1 ఉండదు. బంగారాలన్నీ తాకట్టు పెట్టేసి ఉంటారు. వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు అయి ఉంటారు. కదల్లేని మెదల్లేనట్టు అయిపోతుంది. ఒక మనిషి మీద కనుక ఇదివరకు రోజుల్లో నువ్వు శిలా విగ్రహం అయిపో అని చెప్పి శాపం పెడతారు కదా. శిలా విగ్రహం అంటే వాళ్ళు నిజంగా శిల అవ్వరు. వాళ్ళు కదలు లేకుండా మెదలు లేకుండా బతుకంతా భారం అయిపోతుంది వాళ్ళకి. అది శిలా విగ్రహం అంటే. నైరుతిలో కనుక సింహద్వారం ఉన్న వాళ్ళు ఎవరినైనా చూడండి ఉంటుంది, అట్లాగే ఉంటుంది. ఇంట్లో కొంతమంది అందం కోసం డాల్ఫిన్ బొమ్మలు కానీ చేపల బొమ్మలు కానీ హాల్లో పెడతారు. పెద్దగా బ్రహ్మాండంగా పెడతారు, అటు ఇటు పెడతారు. అది ఎవరు పెడతారు? వాళ్ళు చాలా ధనవంతులు చేసుకుంటారు, మామూలు వాళ్ళు కాదు, మంచి ధనవంతులు చేసుకుంటారు. దాంట్లో మీరు వెళ్ళి చూడండి. ఆ ఇంట్లో వాళ్ళందరూ తిరుగుబోతులు, తాగుబోతులు, అప్పులు చేయటము, ఆస్తులన్నీ నెమ్మదిగా అమ్ముకోవటము, తాకట్టు పెట్టుకోవటము, ఏదో చేద్దాం అనుకుంటారు, ఏమీ చేయలేరు. ఎందుకని? డాల్ఫిన్ ఎక్కడ ఉండాలి? చేప ఎక్కడ ఉండాలి? వాటర్ ఉండాలి. హాల్లో వాటర్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళలోంచి బయటపడ్డ చేపలాగా ఉంటుంది వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. అంటే వాస్తు పనిచేస్తా లేదని మీరు అన్నారు కదా, ఆ ఇంటికి వెళ్ళి చూడండి, అవన్నీ ఉంటాయి. ఆ ఇంట్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇంటికి కొంతమంది ఇంటి ముందు నెమళ్ళు పెడతారు. ఏ ఇంటికి ముందైనా నెమళ్ళు కానీ, లేకపోతే ఈ సింహద్వారం నెమళ్ళు కానీ, నెమళ్ళ ప్రముఖంగా ఉన్న ఇల్లు ఏదైనా ఇంట్లోకి వెళ్ళి చూడండి, మీరు సందేహం ఉండదు, గ్యారంటీగా ఇంటి వనరు అక్కడ ఉంటారు. నెమలు ఎగిరిపోయినట్టు ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటానో, ఎక్కడో వ్యాపారం చేసుకుంటానో, ఏదేదో చేసుకుంటానో ఉంటాడు. ఆ ఇంట్లో గ్యారంటీగా ఉండేది అద్దెళ్ళే. వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు బ్రహ్మాండంగా. ఓనర్ మాత్రం అక్కడ ఉన్నాడు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారంటే ఆ ఇంటి ఓనర్ అదృష్టం పెట్టుకున్నాడనే విషయం. అలా కూడా ఉంటుందండి. లోపమే ఉండదు. అదృష్టం ఉన్న చోట లోపం అనేది ఉండదు. ఇంటికి వీధి పోటు ఉంది అనుకోమ్మా, ఇంటికి వీధి పోటు ఉంటే కొంత మంచి, కొంత చెడ్డ, కొంత లాభం, కొంత నష్టం అని చెప్పుకుంటారు. ఎప్పటికీ పోటీ అనేది పోటే కదమ్మా. అది ఇటువైపు తిన్నా కూడా పోటే కదా. నైరుతిలో వీధి పోటు ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి అమ్మా, నైరుతిలో ఇంటికి వీధి పోటు ఉంటే ఆ ఇల్లు శ్మశానానికంటే ఘోరంగా ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు, ఆ ఇంటికి తలుపులు ఉండవు, దూరబంధాలు ఉండవు, వదిలేసి ఎక్కడికెక్కడికో పోతారు, ఏమేమో జరుగుతుంటుంది. ఇంటికి నైరుతికి వీడిపోతున్నప్పటికీ ఆ ఇల్లు బాగుంది అంటే, మనిషి యజమాని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు అంటే గ్యారెంటీగా ఇంట్లో అదృష్టం ఉన్నట్లు లెక్క. అది చెడే రాదు దాంట్లో. ఎప్పుడైతే అదృష్టం అంటే ఏంటి? పరుసవేది. మీకు చెడు అనేది వచ్చి ఇట్లా తగులుతుంది. తగిలిన తర్వాత పరుసవేది, పొరసవేది ఆ రత్నానికి ఎట్లా తగిన పొరసవేది అంటే బంగారం. దేన్ని ముట్టుకుంటే అది బంగారం అంటాం. అది తగిలి ఇంట్లోకి బంగారం లాగా పడుద్ది. ఇంటికి చెడే లేదు. ఇక దాంతోపాటు కొన్ని విధానాలు ఇస్తాము, కొద్ది మంత్రం ఒకటిస్తాము, ఒక యంత్రం ఒకటిస్తాము. ఇక ఇల్లు పచ్చగా బంగారం అయిపోద్ది. వాళ్ళకి తెలవదు అసలు ఇట్లాగ ఇన్ని ఘోరాలు జరిగినాయి, ఇవన్నీ ఎంత మంచిగా అయ్యే అవకాశం కూడా ఉందని. కొంతమంది తెలియక అద్దింట్లోకి వెళ్ళినప్పుడు ఎమ్మంటే తెలిసిపోద్ది వాళ్ళకి. అద్దింట్లోకి వచ్చామంటే వచ్చిన కాడి నుంచి ఎట్లా అయిపోయిందని చెప్తూ ఉంటారు, కానీ కదలలేరు. శనిదేవుడు వాళ్ళని కదలనివాడు. మీకు ఇందాక చెప్పాను శని గురించి, వేరే దాని గురించి మాట్లాడుకుంటాం. శనిదేవుడు మందుడు అంటే స్లో, నెమ్మదిగా వస్తాడు. శని తత్వం ఎప్పుడు వచ్చినా, శని మూలాన్ని ఇబ్బంది కలిగినా కూడా ఎమ్మటే చేయాల్సింది ఆ నీలం ఉంగరం పెట్టుకోవటం కాదు. నీలం ఉంగరం పెట్టుకుంటే, నీలం అంటే శని కదా, శనిని తీసుకొచ్చి దగ్గర ఎవరు పెట్టుకుంటారు? అవసరం. చక్కగా 1 కిలో బెల్లం తీసుకెళ్ళాలి, శివాలయంలో శని దగ్గర పెట్టాలి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఖర్జూరాల రసము, 1 కిలో పంచదార, ఆవు పాలు, ఈ 3 తీసుకెళ్ళి బెల్లమేమో శని దగ్గర పెట్టి 9 సార్లు ఆ నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడుక్కుని తర్వాత శివుడికి అభిషేకానికి ఈ 3 వస్తువులతో అభిషేకం చేసుకుని ఇంటికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి చేస్తే చాలు. బెల్లం మాత్రం శనీశ్వరుల వరకు పెట్టాలి. అంతే. ఖర్జూర రసము, పంచదార, ఆవు పాలు, ఈ 3 అభిషేకం చేయించాలి. వాళ్ళు ఆ దాంట్లోంచి బయటకు వచ్చేసరికి, బయటికి 1 గంట సేపు కూర్చోవాలి. గంట భవన్కి బయటికి వెళ్ళేసరికి వాళ్ళకి తెలిసిపోద్ది, మనసు అంతా భారం అంతా దిగిపోయినట్టు, నెత్తి మీద ఉన్న చెడు అంతా వెళ్ళిపోయినట్టు, వెలుగు వచ్చినట్టు. వాళ్ళకి అప్పుడు దాకా ఉన్న
సమస్యలకు పరిష్కారం దొరికినట్టు. కొంతమంది అదృష్టరత్నం పెట్టుకునే శక్తి లేకపోతే, శక్తి లేదంటే ఇదే కారణం. అప్పుడు ఎమ్మటే వెళ్ళాలి, ఆ శివాలయంలో కిలోంబావు బెల్లం ఇవ్వాలి, శివుడికి అభిషేకం చేసుకోవాలి, స్వామి నాకు అదృష్టరత్నం పెట్టుకునే శక్తి ఇవ్వమని అడగాలి, అంతే. అది 3వ రోజున 4 రోజులు వచ్చి పెట్టుకోగలుగుతాడు. డబ్బులు ఎటు నుంచి వచ్చేస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే, నాది అదృష్టరత్నానికి సంబంధించింది అదృష్ట దేవతది నాది ఫోటో కలిపి కాలర్ ఐడీలు పెట్టుకుంటారు. ప్రతిసారి చూసుకుంటాం కదా అండి, ఎప్పటి నుంచో అనుకుంటుంది, అవలేదండి, పెట్టుకున్నామంటే ఈ పనులు అయిపోయినాయి, డబ్బులు వచ్చినాయి, అదృష్టరత్నం తీసుకెళ్ళాలంటే. కొంతమంది ఒక ఆయన అయితే సత్యనారాయణ గారని అన్ని రకాలుగా బాగానే ఉంది, కానీ చిన్న పని ఏదో టీ కొట్టు లాంటిది ఏదో, సార్ మేము ఎప్పుడు జీవితంలో ₹1,00,000 చూడలేదు సార్, వస్తుంది తింటాము అమ్ముతాము మళ్ళీ సామాన్లు తెచ్చుకుంటాం మళ్ళీ చేసుకుంటాం సార్, మీకు ఆల్రెడీ పెట్టుకున్నాము, ఇప్పుడు ₹18 లక్షల డబ్బులు వచ్చినాయి, ఎప్పటి నుంచో ఇల్లు అనుకున్నాము, ఇల్లు కూడా వాళ్ళు ఖాళీ చేస్తూ వీళ్ళకి చాలా తక్కువ రేటుకి ఇచ్చి వెళ్ళిపోయారట. ₹18 లక్షలకి హైదరాబాద్ సిటీలో ఇల్లు ఎక్కడ వస్తుందంటే, అది మామూలుగా వేరే వాళ్ళకి అమ్మాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. వాళ్ళు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద ఖాళీ చేయించి ఇవన్నీ చేయటం ఎందుకని చెప్పి దాదాపు 3 కోట్ల ఖరీదు ఉన్న ఇల్లు వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళు ఖాళీ చేయమన్న వాళ్ళు అదృష్టరత్నం పెట్టుకున్నాక వీళ్ళకి 18 లక్షలకి వీళ్ళ దగ్గర ఉన్నది. అదే 18 లక్షలు మా దగ్గర ఎక్కడ నుంచి మాకే తెలియదండి అంటున్నారు. మీ దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న భార్య భర్తలు ఇద్దరు పెట్టుకున్నారు, ఇది 2 లక్షలు అదొకటి, అంటే దాదాపు 20 లక్షలు సంపాదించారు 2 నెలల్లో కాలరెడీ పెట్టాక. చాలా మంది ఆడవాళ్ళు అయితే బ్రహ్మాండంగా కాలరెడీ పెట్టుకున్నాక బట్టల గుట్లు పెట్టుకుంటారు, బూటికలు పెట్టుకుంటారు, ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తాయి. ఎంత పెట్టుకుందామని మనసులో అనుకుంటే చాలు, ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే వాస్తుకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే గనక సంప్రదించవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు కదండి. బ్రహ్మాండంగా అమ్మ, స్వయంగా నేను వచ్చి నాకు ఇక్కడ ఇది ఉంది బాత్రూమ్ కూలగొట్టాల్సి వచ్చింది, ఇది చేయాలి అది చేయాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా కంపల్సరీ మార్చాల్సి వచ్చిందంటే నేను ఆన్లైన్లో చెప్పేస్తాను, అసలు అవసరమే రాదు. అదృష్టం ఉన్న చోట చెడే ఉండదు, కోటి సూర్యుల ప్రభావం దాంట్లో వెలుగు ఉంటుంది, ఇక చీకటి ఎక్కడ ఉంటుంది. వాస్తు అనేది చాలా చిన్న విషయం, ఆ చిన్న విషయం అనేది భూమి మొత్తాన్ని ప్రభావవంతం చేసే, అంటే మీరు ఎప్పుడైతే అదృష్టరత్నం పెట్టుకుంటారో గుండ్రంగా ఉన్న భూమి మొత్తం, గ్లోబ్ మొత్తం మీ చేతిలో ఉన్నట్టే. గ్లోబ్ మొత్తం, భూమి మొత్తం మీ చేతిలో ఉన్నప్పుడు మీకు ఇంకా వాస్తు ఏంటి? మీరే వాస్తు పురుషుడు కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్. మీరు ఎవరికైనా దీవిస్తే కూడా మీ చేతిలో ₹1 బిళ్ళ ఇచ్చినా, ఒక స్వీట్ ఇచ్చినా, మీ చేతితో పసుపు బొట్టు పెట్టినా వాళ్ళ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా పోతాయి మీరు అదృష్టరత్నం ధరించిన తర్వాత. సంతోషం అండి. అమ్మమ్మ, మీకు కూడా మీ జీవితంలో ఒక మార్పుని చూడాలని, ఉన్నత స్థానాలకి ఎదగాలనే కోరిక ఉంటే కనుక మీరు కూడా అదృష్టరత్నాన్ని ధరించండి. ధరించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని గురువు గారిని కలిసి ఆ రత్నం అందుకోండి. నమస్కారం.